హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అందరికీ ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు. మేమైతే క్రిస్మస్ ఎలా జరుపుకున్నామో చూసేసేయండి. మా ఇంట్లో అయితే 2-3 డేస్ బిఫోర్ ముందే మా అత్తమ్మ అయితే ఇలా క్రిస్మస్ ట్రీని అయితే డెకరేషన్ చేసింది. ఇదైతే యేసయ్య పుట్టింది ఆ పశువుల పాకలో కాబట్టి ఇది పశువుల పాక అని అంటారు. ఇదైతే వేయడానికి మా అత్తమ్మ 1 డే మొత్తం స్పెండ్ చేసింది. చాలా బాగా తయారు చేసింది. ఎవ్రీ ఇయర్ కంపల్సరీ చేస్తుంది. ఈ ఇయర్ అయితే ఇలా చేసింది. లాస్ట్ ఇయర్ అయితే హన్ను చిన్నోడు కాబట్టి ఏం చేయలేదు పిండి వంటలు. ఈ ఇయర్ అయితే కొన్ని చేసుకుందామని చెప్పి మా అత్తమ్మ అయితే మురుకులు చేస్తుంది. మన తెలంగాణలో అయితే మురుకులే అంటాము. సో మా మామయ్య అత్తమ్మ అయితే కలిసి చేస్తున్నారు. ఈవినింగ్ 7:30కి అట్లా స్టార్ట్ చేశారు. నైట్ 8:30-9 కల్లా అయితే అయిపోయింది. ఇది పండక్కి బిఫోర్ 1 డే ముందు చేసిర్రు. ప్రతిదీ మా అత్తమ్మ చేసేటప్పుడు అయితే చూడమని చెప్తుంది. ఎందుకంటే నెక్స్ట్ టైం నువ్వు బాగా చెయ్యాలి అని చెప్తుంది. నేను చేద్దామని అయితే ముందు కూర్చున్నా, బట్ అది తీయడానికి కూడా నాకు రాలేదు. మళ్ళీ మా అత్తమ్మే తీస్తుంది. నాకైతే వంటలు అంతంత మాత్రమే. అందులో పిండి వంటలు అంటే ఇంకా చాలా దూరం ఉంటా. ఇది క్రిస్మస్ రోజు మార్నింగ్ వంటలు అయితే మార్నింగే చేస్తుంది మా అత్తమ్మ. ఎందుకు అని అంటే మళ్ళీ చర్చికి వెళ్ళి వచ్చేసరికి ఆఫ్టర్నూన్ అవుతుంది. ఆ టైంకి వచ్చి వంటలు చేస్తే ఈవినింగ్ అవుతుంది అని చెప్పేసి ముందే వంటలు చేసి అయితే చర్చికి వెళ్ళింది. అత్తమ్మ మామయ్య అయితే ముందే హన్నుని తీసుకొని వెళ్ళినారు. నేనైతే ఆ తర్వాత ఇంట్లో పనులన్నీ చేసేసుకొని చర్చిలో సెలబ్రేషన్ స్టార్ట్ అయ్యే టైంకి అయితే నేను వెళ్ళేసరికి అయితే పిల్లల డాన్స్లు అయితే స్టార్ట్ అయినాయి. నేను మా కోడలమ్మ డాన్స్ కోసమని ఫాస్ట్ గా రెడీ అయ్యి అయితే వెళ్ళిన. అప్పటికే తన డాన్స్ అయితే అయిపోయింది. స్టార్టింగే మా కోడలమ్మ డాన్స్ అయితే చేసిందంట. అప్పటికి మా వదిన కాల్ చేసి ఫాస్ట్ గా రమ్మని చెప్తూనే ఉంది. నేను రెడీ అయ్యి వెళ్ళేసరికి తన డాన్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. నేను వెళ్ళేసరికి అయితే ఇలా గ్రూప్ డాన్స్ అయితే చేస్తున్నారు. చాలా బాగున్నారు. ఈ డాన్స్లు అయితే 1 వీక్ నుంచి ప్రాక్టీస్ చేస్తా ఉన్నారు. వాళ్ళు అక్కడ డాన్స్ చేస్తుంటే మా హన్ను మాత్రం వాళ్ళ నాని దగ్గర కూర్చొని డాన్స్ ఆడుతున్నాడు. మా కోడలమ్మ అయితే చాలా బాగా డాన్స్లు వేస్తుంది. తన డాన్స్ చూడడానికి రమ్మని ముందే చెప్పింది, ముందు రోజు నుండే. కానీ నేను వెళ్ళేసరికి తన డాన్స్ అయిపోయింది. నేను వెళ్ళగానే అత్త నా డాన్స్ అయిపోయింది ఇప్పుడు వచ్చావా అని అంటూనే ఉంది. వెళ్ళిన తర్వాత అయితే గ్రూప్ సాంగ్ స్టార్ట్ అయింది. చాలా బాగా డాన్స్ చేస్తున్నారు పిల్లలు. అక్కడ వాళ్ళని చూస్తూ మా హన్ను కూడా ఇక్కడ ఆడుతా ఉన్నాడు. లాస్ట్ ఇయర్ అయితే హన్ను చాలా చిన్నోడు. ఈ ఇయర్ చూడండి డాన్స్లు వేసేస్తా ఉన్నాడు. ఇంకా వెళ్ళిన తర్వాత కొన్ని డాన్స్లు అయితే వేస్తున్నారు. శాంటా కూడా ఎగురుతున్నాడు. శాంటా గెటప్ వేసింది అయితే మా మామయ్య అని చెప్పిన కదా. ఈ రోజు అయితే ఇంకా లాస్ట్. ఎవ్రీ ఇయర్ అయితే క్రిస్మస్ చాలా బాగా జరుపుకుంటాం. బట్ ఈ ఇయర్ అయితే మా ఫ్యామిలీ మెంబర్సే జరుపుకున్నాం. డాన్సులు అయితే చాలా బాగా చేస్తున్నారు పిల్లలందరూ. నేనైతే ఎవ్రీ ఇయర్ క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ మళ్ళీ ఏవైనా ప్రోగ్రామ్స్ ఉంటే అయితే వెళ్తాను. నేను వెళ్ళేసరికి అయితే హన్ను ఏడుస్తున్నాడేమో అనుకున్నాను, కానీ ముద్దుగా ఆడుకుంటున్నాడు. వాళ్ళు డాన్సులు చేస్తుంటే వాడు కూడా చూసి ఎంజాయ్ చేస్తున్నాడు. అలా కాసేపు అయితే డాన్స్లు అయిపోగానే దేవుని పాటలు అయితే పాడినారు. ఈ సిస్టర్ వాళ్ళిద్దరైతే చాలా బాగా పాట పాడారు. మంచిగా దేవుడి సాంగ్ అయితే పాడినారు. ఇదంతా డెకరేషన్ అయితే చాలా బాగా చేశారండి. అక్కడక్కడ ప్లాంట్లు కూడా పెట్టారు. మంచిగా మొక్కలు ఉండడం వల్ల చాలా బాగా అనిపిస్తుంది డెకరేషన్ అంతా. ఇంకా నేను ముందు కూర్చున్నాను కాబట్టి వీడియో సరిగా తీయలేకపోయాను. ఈ ప్లాంట్స్ అయితే అక్కడక్కడ అన్ని ముందు రోజే మా వదిన అన్ని సెట్ చేసేసింది. మొత్తానికైతే చర్చిలో డెకరేషన్ అయితే చాలా బాగుంది. ఇంకా ముందే ప్రేయర్ స్టార్ట్ చేసిరట. అయిపోయిన తర్వాత పిల్లల డాన్స్లు అన్నీ అయిన తర్వాత మళ్ళీ పాస్టర్ అన్నగారు అయితే ప్రేయర్ స్టార్ట్ చేశారు. చాలాసేపు అయితే ప్రేయర్ చేశారు. అంటే క్రిస్మస్ అంటే ఏంటి అని దేవుడి గురించి వెళ్ళి 4 వాక్యాలు అయితే చెప్పినారు. ఏం చెప్పారంటే ఒక పెద్ద ఏంటంటే నువ్వు ఎప్పుడు పుట్టావు అని అంటే అప్పట్లో వాళ్ళు ఎప్పుడు పుట్టిరు సంవత్సరం ఏంది తెలియదు. ఈ జనరేషన్ అంటే మనకి డేట్ ఆఫ్ బర్త్ అడగగానే చెప్తాం. అప్పట్లో ఒక ఆయనంట నువ్వు ఎప్పుడు పుట్టావు పెద్ద ఆయన అంటే నేను పుట్టగానే మా అమ్మ సంవత్సరానికి చనిపోయింది. మా అమ్మ చనిపోయినప్పుడు ఈ పలానా అదైతే కట్టినారు, లేదంటే అక్కడ ఒక చెట్టు ఉంది. ఆ విధంగా నేను ఆ సంవత్సరంలో అది ఎప్పుడైతే మొదలైందో నేను అప్పుడు పుట్టాను అని చెప్పారంట. అంటే క్రీస్తు ఎప్పుడు పుట్టినడు, ఎలా పుట్టినడు అని అంటే అది కొంతమంది ఇంకో రకంగా చెప్తారు. కాబట్టి అలా ఆయన పుట్టాడు అనడానికి ఎలాంటి రుజువులు లేకపోయినా అది పుట్టింది నిజమే కాబట్టి
అన్ని విధాలుగా రిసర్చ్ చేశాకే సైంటిఫిక్‌గా గాని అదొక నమ్మకంగా యేసుదేవుడు పుట్టాడని వాళ్ళైతే నమ్మి ఈ డిసెంబర్ 25 అని తెలిసి ఈరోజు మాత్రం క్రిస్మస్‌గా సెలబ్రేట్ చేసుకుంటారనైతే పాస్టర్ అన్న ఒక వాక్యం అయితే చెప్పిండు. మిగతా ఇంకా చాలా చెప్పిండు. విందామంటే మా హన్నుము చాలా ఏడ్చేసిండు. ఆ 2 వాక్యాలు వినేసి హన్నునైతే కాసేపు బయట ఆడిపిచ్చి ఇంకా ప్రేయర్ స్టార్ట్ అవ్వగానే కాసేపు ప్రేయర్ చేసుకొని ఇంకా పాస్టర్ అన్న ప్రేయర్ చేస్తుంటేనైతే ప్రార్థనలో కాసేపు నిల్చొని వీడియో అయితే తీసుకున్నాను. అందరూ ప్రేయర్ చేసుకునేటప్పుడు. ఇంకా ప్రేయర్ అయితే జరుగుతుంది. పిల్లలందరూ అయితే వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే కేక్ ఎప్పుడు కట్ చేస్తారా అని చెప్పి. మా హన్నునైతే వాళ్ళ బావతో భలే ఆడుకుంటున్నాడు. మొత్తానికి వాళ్ళ బావ ఉంటే చాలు వాడికి ఇంకెవ్వరు అవసరం లేదు. ఫైనల్‌గా అయితే ప్రేయర్ చేయడం అయితే అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలందరూ కలిసి కేక్ అయితే కట్ చేసినారు. కట్ చేసిన తర్వాత ఒక్కొక్కరుగా వచ్చి అయితే ప్రేయర్ చేయించుకున్నారు. మా వదిన వాళ్ళైతే ముందే ఎళ్లి ప్రేయర్ చేయించుకున్నారు. ఇంకా అందరికీ హ్యాపీ క్రిస్మస్ చెప్పేసి అక్కడ కొన్ని ఫోటోస్ అయితే దిగేసి కొన్ని వీడియోస్ తీసుకొని ఇంకా మేము కూడా ప్రేయర్ చేయించుకొని అయితే ఆంటీ వాళ్ళందరినీ పలకరించేసి హ్యాపీ క్రిస్మస్ చెప్పి కాసేపు అక్కడ టైం స్పెండ్ చేసి వీడియోస్ ఫొటోస్ తీసుకొని అయితే రిటర్న్ అయితే వచ్చేసినాం. వచ్చేసిన తర్వాత ఇంకింటికి వచ్చేసి అయితే మేము తినేసినాం. తిన్న తర్వాత మా అత్తమ్మ అయితే అందరికి భోజనాలు పెడదామని చెప్పి అందరు అక్క వాళ్ళని అయితే పిలిచేసి వచ్చింది. ఎవ్రీ ఇయర్ భోజనాలు కంపల్సరీ పెట్టుద్ది. ఈ ఇయర్ కూడా పెడతా అని అనుకోని చెప్పేసి అక్క వాళ్ళందరిని అయితే పిలిచింది. ఈవినింగ్ కి ఎవరిని వంట చేయొద్దని చెప్పేసి ఇంకా చర్చ్ నుండి రాగానే మేమైతే తినేసి మిగతా పనులన్నీ వేసేసుకొని అన్ని వంటలకైతే ప్రిపేర్ చేసుకున్నాం. ఇంక ఈవినింగ్ వంటలు అయితే చేసేసింది మా అత్తమ్మనే. అన్ని ప్రిపేర్ చేసి పెట్టగానే అత్తమ్మ వంటలు అయితే కంప్లీట్ చేసేసింది. ఇంకా తినడానికి అక్క వాళ్ళందరిని అయితే పిలిచినాం. 2 డేస్ హాలిడేస్ వచ్చినాయి కాబట్టి అందరూ పిల్లల్ని తీసుకొని ఊర్లలోకైతే వెళ్ళినారు. ఉన్న అక్క వాళ్ళు అయితే వచ్చినారు. చర్చిలో అయితే చాలా సేపే ఉన్నాము. అందుకనే చాలా వీడియోసే ఉన్నాయి. ఇంకా అందరిని పలకరించిన తర్వాతనే వచ్చినాం. ఎందుకంటే నేను ఎవ్రీ ఇయర్ వెళ్తా కాబట్టి నాకు అందరు ఆంటీ వాళ్ళు అక్క వాళ్ళు అయితే తెలుసు. హన్ను పుట్టక ముందు కూడా ఎవ్రీ ఇయర్ వెళ్తుండే. సో అలా తెలుసు. ఇప్పుడైనా రావచ్చు కదా అని అందరు అడుగుతున్నారు అన్నమాట. పాస్టర్ అన్న వాళ్ళు కూడా మీరే దిగుతారా ఫోటో మేము వచ్చి దిగాల అని అడిగినారు. అయ్యో అన్న అట్లా ఏం లేదు రండి అంటే మేమే అడిగి దిగుతున్నాంలే అని అన్నాడు అన్నయ్య. అంటే అన్నయ్య వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు ప్రేయర్ చేస్తూ. అందుకని మేము అన్నయ్యని విలువలేదనమాట. సో ఇంకా అన్నయ్య చూసి అలా అన్నాడు. ఇంకొక నవ్వు నవ్వేసి వచ్చి మాతో పాటు ఫోటో దిగినారనమాట. ఈ ఇయర్ అయితే ఇలా మా క్రిస్మస్ చాలా హ్యాపీగా జరుపుకున్నాము. ఏదేమైనా పరిస్థితులు వస్తుంటాయి పోతుంటాయి. కానీ వాటి కోసం మన హ్యాపీనెస్ అయితే వదులుకోవద్దు. ఏవి ఎలా ఉన్నా సరే గానీ పండగ 1 ఇయర్కి ఒకసారి వస్తుంది కాబట్టి మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలి. అది ఏ ఫెస్టివల్ అయినా సరే. మా వాళ్ళందరూ వంటలైనా తిందురు రండి అని అంటే మంచిగా మంటలు వేసుకొని చలిగా ఆగుతున్నారు. ఇంకా అక్కడే చాలా సేపు అయితే స్పెండ్ చేసినాం. వంటలు అయితే గబగబా అయిపోయినాయి. అత్తమ్మ సింగిల్ హ్యాండ్ తో చేసేది వంటలు. మా దాంట్లో ఏ ఫెస్టివల్ అయినా ఏదైనా సరే చిన్న చిన్న ఫంక్షన్స్ కన్నిటికీ మా అత్తమ్మే వండుతుంది. చాలా బాగా చేసేది వంటలు. సో ఇంకా తర్వాత అందరూ అయితే మంటల కాడ ఉన్నారు. అందరు వచ్చిన తర్వాత అక్క వాళ్ళందరూ తిన్న తర్వాత నేను మా వదిన ఇంకా వేరే అక్క వాళ్ళు వచ్చిండే కలిసి తినేసినాం. తర్వాత లాస్ట్ లో అన్నయ్య వాళ్ళందరూ వచ్చి తిన్నారు. మొత్తానికైతే మేము క్రిస్మస్ ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం. చాలా బాగా అనిపించింది ఈసారి. హన్ను అయితే పడుకుని పోయిండు ఆ టైం కల్లా. ఇంకా మేమైతే తినేసినాం. తిన్నాక కాసేపు బయట అయితే ముచ్చట్లు పెట్టుకున్నాం. ఇంకా తర్వాత అందరు వెళ్ళిపోయినారు అక్క వాళ్ళు. మేము కూడా వచ్చేసి పడుకున్నాము. ఈ ఇయర్ క్రిస్మస్ అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలు కావాలి అని అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మోర్ దెన్ వీడియో.